సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం మిల్లెట్స్తో కదమ్మం చేసుకుందాము. అన్నంతో ఎలా చేస్తామో మిల్లెట్స్తో కూడా అలా చేయొచ్చండి. నేను ఏ రకంగా చేస్తానో మీకు చూపిస్తాను. ఆ కదమ్మంకి ముందు పౌడర్ తయారు చేయాలండి, చూపిస్తాను. నెయ్యి వేసానండి, కొంచెం తడి పొడిగానే, ఎక్కువ అక్కర్లేదు. మినపగుళ్ళు వేసాము, ధనియాల కన్నా కొంచెం మినపగుళ్ళు ఎక్కువ వేసామండి. మెంతులు, ఇంగువ, ఇది కూడా వేసేస్తాము. మెంతులు కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వద్దు. శనగపప్పు, ఇవన్నీ తగినన్ని వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు, హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ ధనియాలు. ధనియాలు ఎన్ని వేసామో శనగపప్పు అంతా. ఏది లేట్గా వేగుతుందో అది కొంచెం ముందు వేసుకొని వేపుకోవాలి. అన్నీ కమ్మగా వేపుకోవాలి. ఇది ఇంగువ, జీలకర్ర అండి. ఇంగువాడికి కెలిపోయింది, ఎక్కువ వేసాను ఇంగువ. 1 టీ స్పూన్, 2 టీ స్పూన్లు మెంతులు, 2 టీ స్పూన్లు జీరా, ఇంగువేమో హాఫ్ టీ స్పూన్. ఇది సగం. ఈ టైంలో మనం మిరపకాయలు వేసి, ఈ టైంలో జీలకర్ర వేసేయాలి. ఈ టైంలో కొంచెం మిరియాలు కూడా వేయాలండి. గ్యాస్ ఆఫ్ చేసేసాను, ఆ వేడినే అయిపోతాయండి. దీనికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఆ వేడి కళాయిలోనే అలా అనుకుంటూ ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో మెత్తగా చేయకూడదు, కొంచెం గడగడగా చేయాలి, అంతేనండి. ఇది పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కదమ్మం చేసుకుందాము. కాస్త నెయ్యి వేస్తున్నాను, తర్వాత కొంచెం ఆయిల్ వేస్తాను. పల్లి ఆయిల్ వాడతానండి, పల్లి ఆయిల్ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదండి. ఇందులో కొన్ని మిరియాలు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర అండి. కొంచెం ఇది వేగిన తర్వాత, కదంబం అమ్మవారికి ఇష్టం అండి, లలిత అమ్మవారికి. అందుకని మనం కదంబంలో ఆనియన్స్ వేయమండి. ఇంట్లో మా అమ్మలు మనం తినడానికంటే వేసుకోవచ్చు వెల్లుల్లి, నీరుల్లి. అమ్మవారికి పెడితే, అమ్మవారికి పెట్టినా పెట్టకపోయినా కదంబంలో ఆనియన్స్ ఎక్కువగా వేయరండి, కొంతమంది వేస్తారు. కరివేపాకు వేస్తున్నానండి. మన ఇంట్లో ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలు వేసుకోవచ్చండి. తీపి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ మస్ట్ అండి. మా ఇంట్లో ఇప్పుడు తీపి గుమ్మడికాయ లేదు, నేను ఏవి ఉంటే అవి వేస్తున్నానండి. కరివేపాకు వేసాము, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కొన్ని దొండకాయ ముక్కలు, కొన్ని గ్రీన్ పీసు, రాడిష్, ఆనపకాయ, టమాటా, బెండకాయ, ములక్కాడ, ఆనపకాయ, బీరకాయ, క్యారెట్ అన్నీ శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో పెట్టి కూరలు బాగా కడుక్కొని కట్ చేసుకున్నానండి. కొన్ని ముక్కలు ముద్ద అవుతాయి, కొన్ని ముక్కలేమో అలాగే ఉంటాయి. ఆ కాయగూరను బట్టి పెద్దవి చిన్నవి మీరు కోసుకోండి. ఈ కాయగూరలు పడతాయి, పడవని లేదండి, అన్నీ వేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసానండి, కొత్తిమీర కూడా. అల్లం కూడా పట్టిందండి ఇందులో. ఈ మాత్రం ముక్క అల్లం చెదగొట్టి వేసాను. ఇది వేగుతున్నాయండి. బూడిద గుమ్మడికాయ ముక్కలను ఒక ఆలుగడ్డ వేసాను. అన్నీ కలిపి బాగా వేగాలండి. మనం నెయ్యి, నూనె ఎక్కువ తగినంత వేయొద్దండి, కొంచెం వేసుకొని మనం ఇవన్నీ వేపుకొని, ఇంకా నూనె, నెయ్యిలో ఏమైనా కావాలంటే లాస్ట్లో పైనుంచి వేయొచ్చు. మాడకుండా చక్కగా కలుపుకోవాలండి. ఈ గ్లాస్ అండి, ఈ గ్లాసు మిల్లెట్స్ రవ్వ అండి. ఇది మిల్లెట్స్ రవ్వ. ఏ మిల్లెట్స్ అయినా పర్వాలేదండి. మిల్లెట్స్ రవ్వ మనం మిల్లెట్స్ కడుక్కొని ఎండబెట్టుకొని దీన్ని వేపుకొని రవ్వ చేసిందండి. ఇది ఈ రకంగా చేస్తే మనం చక్కగా అరుగుతుంది, దీని బలం కూడా అందుతుంది. నానబెట్టి చేస్తే ఇంకా బలం అందుతుందండి, కాదరవల్లి గారు చెప్పినట్టు. కానీ కొంచెం అరగడం తక్కువగా ఉంది, అందుకని ఈ రకంగా చేసుకున్నాను. మెయిన్ కదంబంకి, మిల్లెట్స్, కిచిడీకి, అన్నిటికీ ఈ టైపులోనైతే బాగుంటుందండి. ఇప్పుడు ఇది కందిపప్పు, పెసరపప్పు అండి. కందిపప్పు, పెసరపప్పు హాఫ్ గ్లాసు, అది సగం ఇది సగం అన్నమాట.
ఇది మనం కడుక్కొని ఒక వడపోసుకొని ఒకసారి వేయచ్చు, లేదు ఇలాగ వేస్తామంటే అలా వేయచ్చు, మీ ఇష్టం. ఈ టైంలో ఇంగు కూడా వేయాలండి. కందిపప్పు పెసరపప్పు కడిగి ఇందులో వేసానండి. ఇది ఒకసారి వీటితో వేపి ఈ టైంలో పసుపు కూడా వేయాలండి. అన్నీ బాగా వేపుకున్నామండి. ఇప్పుడేమో ఈ రవ్వ మిల్లెట్స్ రవ్వ వేస్తున్నాం. చింతపండు నానబెట్టానండి, మీకు చూపించలేదు. వండి మాత్రం చింతపండు అంటే దీనికి తగినంత చింతపండు రసం తీసేసి మనం వేయాలండి ఇందులో. ఇప్పుడు ఒకటి వేస్తున్నాను. మరి పల్చగా వద్దు, చిక్కగా వద్దు, ఈ రకంగా చూసుకోండి. 6 గ్లాసులు వేసానండి. మనం చింతపండు పులుసు 6 గ్లాసుల పల్చగా తీసుకొని తగినంత వేసాము. దానికి తగ్గ ఉప్పు, కొంచెం బెల్లం ముక్కండి. బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టం, కొంచెమే. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. వేస్తే పచ్చి కొబ్బరే వేయాలండి. ముక్కలు కానీ కొబ్బరి కూర కానీ మనం మిక్సీలో చేసుకొని, అంతేగాని ఎండు కొబ్బరి వేయొద్దండి. మనం ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందామండి. చల్లగా అయిపోయింది. ఇగోండి ఈ రకంగా మనం మిక్సీ చేసుకున్నామండి. మెత్తగా వద్దండి. ఇప్పుడు మనం ఇందులో వేద్దాం. ఇగోండి ఈ టైంలో మనం మరుగుతుంది కొంచెం, ఈ టైంలో మనం పొడి వేయాలి. సరిపోతుందండి. ఇప్పుడు మనం చేసిన దానికి పొడి సరిపోతుంది. ఉడికొస్తుందండి. మనం ఈ టైంలో మనం మూత పెట్టేసుకోవాలి. మనం విజల్ పెట్టేసుకున్నామండి. కాసేపు ఇది స్టీల్ కుక్కర్ కనుక కొంచెం నేను తగ్గించి పెడతానండి. గ్యాస్ ఫుల్గా తగ్గించి పెడతాను, కాసేపు తర్వాత పెంచుతానండి. ఇదే సిల్వర్ కుక్కర్ కానీ ఇంకా మరి కుండలో కానీ మనం ఏమీ చెయ్యక్కర్లేదండి, పెద్దగానే పెట్టుకోవచ్చు. ఏదైనా కలిపే వరకు కొద్దిగా మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఈ కదంబం దీనికి ఇంతేనండి. ఈ పౌడర్ మిగిలింది కదండి, ఇది మనం సాంబార్లో వాడుకోవచ్చు, తర్వాత బిస్మిల్లాబాత్లో వాడుకోవచ్చు. ఈ పౌడర్ చాలా వీటికి పనిచేస్తుందండి. మెంతు వంకాయకి అన్నిటికీ ఇదే పౌడర్ అండి. చాలా బాగుంటుంది టేస్టు. ఇడ్లీతో కూడా కొంతమందికి నచ్చుతుందండి. మీరు ట్రై చేయండి. ఈ రకంగా చేసి పొడి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఏదైనా ఒక హెచ్చు తక్కువలైతే కారం ఉప్పు మీరు కలుపుకోండి. బిస్మిల్లాబాతు ఇంతేనండి. బిస్మిల్లాబాత్ కదా, కదంబం ఇంతేనండి. మనకి కదంబం పౌడర్ చూపించాను, కదంబం తయారు విధానం చూపించానండి. ఇది తయారైన తర్వాత చూపిస్తాను. ఇంతేనండి. ఇందులో మీకు ఉడికిన తర్వాత కొన్ని మిల్లెట్స్కి వాటర్ ఎక్కువ పడుతుందండి, కొన్ని మిల్లెట్స్కి తక్కువ పడుతుంది. మన కూరగాయలతో కూడా వాటర్ బాగా దిగుతుంది కదా, అందుకని మనం ఆరే వేసాము. ఒకవేళ మళ్ళీ పడితే వేడి మీద మరి కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి ఉడికించేసి దాని మీద వేడిగా నెయ్యి కానీ వెన్న కానీ వేసి వడ్డించవచ్చండి. అమ్మవారికి పెట్టి మనం తినొచ్చు. లేదు పెట్టట్లేదు, మనం చుట్టాలు వచ్చారు అప్పటికప్పుడే పెట్టాలి అంటే ఆ రకంగా అయినా వడ్డించుకొని తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ అండి. రైస్తో చేసిన దానికన్నా ఈ రకం చాలా హెల్దీ అండి. ఎర్ర రవ్వతోటి ఈ రవ్వతో చేసింది హెల్దీ. దీని తర్వాత రైస్తో వస్తుందండి. ఈ రకంగా మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.